ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 13 ఏళ్ల వయసులోపు ఉన్న పిల్లలకు రాబోయే 90 రోజుల్లో సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని వెల్లడించారు. చిన్న వయసులోనే సోషల్ మీడియాకు బానిసలవ్వడం వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు సోషల్ మీడియా వాడకం వల్ల చదువుపై దృష్టి కోల్పోతున్నారని, మానసికంగా కూడా ప్రభావితం అవుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం కలిసి పిల్లలను సరైన దిశలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే అది ఒక శక్తివంతమైన ఆయుధంలా ఉపయోగపడుతోందని, కానీ అదే టెక్నాలజీకి బానిసలైతే జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటి తరం పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో గడుపుతున్నారని, ఇది వారి అభివృద్ధికి మంచిది కాదని నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అందుకే 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు సాంకేతికత దుష్ప్రభావాల నుంచి కాపాడటమే లక్ష్యమని చెప్పారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేయడంతో పాటు పిల్లలను చదువు, క్రీడలు మరియు ఇతర సృజనాత్మక కార్యకలాపాల వైపు ప్రోత్సహించాలని అన్నారు. టెక్నాలజీ మన జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడాలి గాని మన జీవితాలపై ఆధిపత్యం చెలాయించకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తీసుకుంటున్న ఈ నిర్ణయం సమాజంలో విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా అమలు అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం.